ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్. చెంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు. పుట్ట మహేష్ ను కాపాడేందుకు టీడీపీ డ్రామా. కేవలం షోకాస్తో సరిపెట్టిన చంద్రబాబు మహేష్ ను సస్పెండ్ చేయాలి అంటూ సర్వత్రా డిమాండ్స్. పుట్ట మహేష్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్. చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలి అన్న మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. పిన్నెల్లి సోదరులపైన మరో అక్రమ కేసు పెట్టిన కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు ఆగలేదు అన్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఏపీలో నేటి నుంచి 10th ఎగ్జామ్స్. పరీక్షలకు సర్వం సిద్ధం చేసిన అధికారులు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో గ్యాస్ గోదాముల్లో తనిఖీలు. గృహ అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఆర్డీఓ ఆనంద్ కుమార్. హమాలీ కార్మికుల సమస్యలపై స్పందించిన సీతక్క. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాను అన్న మంత్రి. పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామ సచివాలయంలో యువకుడు హల్చల్. పంచాయతీ సెక్రటరీ ఉమామహేశ్వరరావుపై దాడికి యత్నించిన వెంకటేశ్వర్లు. వైఎస్ఆర్ జిల్లా వీరబల్లి మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణా. 13 ఎర్రచందనం దుంగలు, 3 కార్లు, బైక్ స్వాధీనం. పోలవరం జిల్లా చింతల చెరువు గ్రామంలో ఆదివాసీ రైతుల ర్యాలీ. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గ్రామీణ వైద్యుల 13వ జిల్లా మహాసభలు. శిక్షణ తరగతులు నిర్వహించడానికి ప్రత్యేక జీవో తీసుకురావాలి అన్న విమలక్క. భద్రాచలంలో ఆధ్యాత్మిక శోభ. స్వామివారికి కోటి గోటి తలంబ్రాలు సమర్పించిన శ్రీరామదాసు భక్త మండలి సభ్యులు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో పారిశుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరం. సద్వినియోగం చేసుకోవాలి అన్న మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్. ఇరాన్ అణు కేంద్రం ఇస్ఫహాన్ నగరంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. ఇరాన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్పై విరుచుకుపడిన యుద్ధ విమానాలు. లాస్ ఏంజల్స్ లో ఆస్కార్ వేడుకల సందడి. ఉత్తమ నటీనటులకు నేడు అవార్డు ప్రదానోత్సవం.